కూడా కదా. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన ఆ రామాయణ రహస్యాల్లో పర్ణశాలని చెప్పుకుంటున్నాం. దాన్ని నిన్న కొంత భాగం అయింది, దానికి మిగతాది ఇవాళ చదువుకునే ప్రయత్నం చేద్దాం. తాటక యొక్క ముక్కు చెవులను ఖండించాడు లక్ష్మణస్వామి. ఆవిడ పరుగున వెళ్ళి ఈ దండకారణ్యంలో జరిగినటువంటి విషయాలన్నిటిని, రామ లక్ష్మణుల ఆ సీతాదేవి యొక్క సౌందర్యాన్ని, ఆవిడ ఆ దండకలో ప్రవేశించేటప్పుడు తను దర్శించినటువంటి ఆ పాదుకల ముద్రలని, ఆ ముగ్గురి యొక్క ముద్రలని గుర్తించింది. వాళ్ళు ఎంతకాలం నుంచో ఇక్కడ ఉన్నారు అని వేగుల వారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని, నువ్వు రావణ, నువ్వు ఇంకా నువ్వు అసలు వాళ్ళ మర్మం ఏమిటో నీకు తెలియట్లేదు, వాళ్ళు మన అంతం చేయడానికే ఇలా వచ్చున్నారు. ఆ రాముడు చెప్పినటువంటి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తే, అంటే కైక కోరికలు కోరింది, నేనేమో ఇలా దశరథపుత్రుని, నేనేమో ఆవిడ కోరిక మీదకి మేము అరణ్యాలకు వచ్చాము, ఇవన్నీ వరుసగా తను కూడా చెప్పుకొచ్చాడు కదా. ఇవన్నీ చూస్తుంటే అదిగో ఆ రోజున కైకకి తెలుసు ఈ దండకారణ్యం అంతా కూడా మళ్ళీ వశం చేసుకోవడానికి తగినటువంటి సామర్థ్యం కలిగిన రాముడే అని తెలుసుకుంది. అందుకే ఈ రకంగా ఆయన ఇక్కడికి పంపించింది. ఈ మర్మం అంతా నీకు తెలుస్తోందా నీకు ఇప్పటికైనా అని చెప్తోంది. ఇంకేం చెప్తోంది, వాళ్ళ సౌందర్యం ఎవరినైనా ఇది చేసేస్తుంది, వాళ్ళ పరాక్రమం కూడా నీకు అలాగే ఉంటుంది. నేను ఎన్ని హోయలిపోయినా కూడా ఆ రాముని యొక్క హృదయం అంతా పాషాణంలో ఉన్నది. ఆ తమ్ముడిని ఉసుగొలిపాడు, అతను కూడా నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆఖరికి ముక్కు చెవులు కోశాడు. కానీ ఆ లక్ష్మణ స్వామి యొక్క ఆ శేషత్వం నన్ను ముగ్ధురాల్ని చేసింది అని అన్ని చెప్పి, మరి తను రాముడు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. నువ్వెవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు కదా. అంటే తన అన్నదమ్ముల ముగ్గురు గురించి చెప్పింది. రావణాసురుడు, కుంభకర్ణుడు, నేను అందరం ఒకలాగే, కానీ మా ఇంట చెడబుట్టినది ఒక విభీషణుడు ఒక్కడే. స్వధర్మాలను కూడా పాటించడు, ఎప్పుడు ధర్మం దేవుడు అంటూ కూర్చుంటాడు. ఏదైనా మీదకి వచ్చినా సరే, ప్రాణం పోయినా సరే ప్రాణ భీతి కూడా లేదు ఆయనకి, ఎప్పుడు ధర్మం దైవము అనే పట్టుకుని ఉంటాడు అని చెప్పగానే ఆ రాముడు ఏమిటో నోట్లో గొనుక్కుంటున్నప్పుడు నాకు అర్థమైంది, వినపడింది. అభయము వాడు నా సొత్తే అని చెప్పి అన్న మాటలు నాకు వినిపించాయి అని చెప్పి రాబోయే కథను కూడా ఈ యొక్క చిన్న చిన్న పదాలతో మనకి తెలియజేస్తున్నారు. అప్పుడు చెప్తాను, నేను ఈ మాట చెప్పుచుండగా వాడేదో నెమ్మదిగా గొణిగాను, అది అభయము వాడు నా సొత్తే అని నాకు వినిపించాను. అగో రామచంద్రమూర్తి ఎవరైనా శరణాగతి చేస్తారు అని ఆయన సంకల్పం చేతే కదా అన్ని జరుగుతాయి. అప్పుడే ఆయన అభయం ఇచ్చేసాడనమాట. ఆయన నావాడే అని కలిపేసుకున్నాడు. విభీషణుని గురించి వాడు ఇంకను అడుగగా, వాడు ప్రాణ సంకట స్థితి ప్రాప్తించినను ధర్మము తప్పి నడవడని స్పష్టముగా చెప్తున్నాయి. ఏం చెప్పు, తన భక్తుల గురించి చెప్పేసరికి ఆయన ఎంత ప్రీతో, ఏమిటో చెప్పు, ఇంకా చెప్పు, ఏంటి ఆ విభీషణుని గురించి చెప్పు అని అడిగితే ఆయన ప్రాణం మీదకి వచ్చినా సరే ఆయన ధర్మం పట్టుకుని దేవుణ్ణి పట్టుకునే కూర్చుంటాడని చెప్పేశాను. రావణ, నాకు ఒక విషయం తోచున్నది. విభీషణుడు మన ఇంటనున్న పాషాణ విషము మనకు నిరుపయోగి. ఆయన ఒక జడ పదార్థం అనుకో, విష పురుగు అంటాను చూసారా, ఆయన వల్ల ఏమీ మనకు ఉపయోగం లేదు. ఆయనను పరులు వాణ్ణి మంచివానిగా భావింతురని, రాముడు వాణ్ణి ఆదరించునని తోచున్నది. మనకైతే మన జాతిలో పుట్టి మన పనులు చేపితే మనకి అలా కనిపిస్తున్నాడు, కానీ చాలా మందికి ఆయన మహాత్ముడుగానే కనిపిస్తున్నాడు. రాముడు కూడా ఆయన్ని ఆదరిస్తాడనే నాకు తోస్తోంది. అంటే దైవ బలం ఈయనకున్నది, సాక్షాత్ వాళ్ళు మానవులు కాదు అని గుర్తించింది. అమ్మో మన బలం సహం పోయినట్టే అని కూడా ఆవిడకి అర్థమైపోయింది. అంచేత అన్న, మన రోజులు మారినవి, ఇది నిశ్చయము. ఇంకా నీ పోషక వర్గంలోనే వైరములు పెరిగిపోవును. నీ మార్గములను వారు మెచ్చరు, వారిని అసహించుకొందురు. నీ యందు ద్వేషభావం ప్రబలను, వారు నిన్ను ద్వేషించి దానహంత అయి వచ్చిన రఘురామునే ప్రశంసించినను ఆశ్చర్యపడనక్కర్లేదు. దొరకపోయే కథనంతా కూడా ఈవిడకి కళ్ళగట్టేసింది. ఆయన అయిపోయింది. ఇంకా నీ మెతుకులు తిని బతుకుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నీకు తిరగబడిపోతారు.
నువ్వు చేసే పనులేమి ఎవరికీ నచ్చవు. అందరూ కూడా ఇదిగో ఆ రాముడి చెంతకే వెళ్ళిపోతారు. ఆ రఘురాముడినే అందరూ ప్రశంసిస్తారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. నీకు నీకు భద్రమగుగాక. 1000 కళ్ళతో కనిపెట్టి ఉండుము. ఇప్పుడు ఎంతైనా తోడబుట్టినవాడు కదా! వాళ్ళని శ్రేయస్సు వాళ్ళు కోరుకుంటారు కదా! అన్నా నీకు శుభం కలగాలి. జాగ్రత్తగా ఉండు సుమా. 1000 కళ్ళతో కనిపెట్టుండు. దానవ జాతికి ఏదియో విపత్తు రానే ఉన్నదని తోచుచున్నది. మన దానవ జాతి అంతటి జాతికే ఒక కీడు రాబోతోంది అని చెప్తోంది. రాముడు నాతో పరిహాసమాడనని, లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసినని, వెంటనే వెళ్లి కర్రదూషణ త్రిశరాదులైన మన వారితో చెప్పినంతనే వారేమని వారేమనిరో ఎరుంగుదవా? నాకు పట్టిన గతిని గురించి గోల గోల పెడితే వాళ్ళేమన్నారో తెలుసా? "ఆ రాఘవుడు మన పైకి వచ్చెనా? వానిచే మేము నశించుదామనినా అనుకొన్నాము. వానిచే మేము నశించుదామని అనుకొన్నాము అనుట అనుట కోయబడగా మిగిలిన నా ఈ చెవులతో వింటినిరా. ఓహో! ఆ రాఘవుడు మన మీదకు వచ్చేస్తాడా? మేమంతా కూడా వాళ్ళ చేత నశిస్తామని అనిపిస్తోంది" అని నేను విన్నాను. ఇంకా నీ వారనుకొనుచున్న వారిలో నిజముగా ఎందరు నీ వెంట నుందురో కదా! నువ్వు ఊరికే ఏదో భ్రమలో ఉన్నావు. అందరూ నా వాళ్ళే, నేనెలా చెప్తే అలా వింటారని. కానీ ఎంతమంది నీ వెనకాల నిలుస్తారో నాకైతే డౌట్‌గానే ఉంది. నీ నీ సహచరుల్లో పెక్కుమంది రామతత్వం ఎరిగిన వారున్నారు. ఉన్నారు కదా మరి. త్రిజట అలాంటి వాళ్ళు రాక్షస స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు కదా! వాళ్ళు అదే చాలా మందికి రామతత్వం తెలుసు. ఇంకా నిన్నేం చేయలేక ఊరికే నీ వెంట పడున్నారు కానీ, వారికి ఇంకనూ ప్రచ్ఛన్నులై ఉన్నారు. వారు ఇంకనూ ప్రపన్నులై ఉన్నారు. ఒక్కడును ప్రత్యక్షంగా చెప్పుడు లేదు. అసలు రామతత్వాన్ని ఆ రాముడి గురించి మాట్లాడడానికి ఎవరికన్నా మంచి వాళ్ళ గురించి చెప్పడం అంటే అసలు మరి దుష్టుల చెవిన పడడానికే వాళ్ళు ఇష్టపడరు కదా! అంచేత ప్రయత్నమే ఉండదు. ఉదాహరణకు ఒకని చెప్పేదాన్ని. వానిచే చావు దెబ్బ తిని వానిని నేను స్మరించుచు వానిని దర్శించిన వాడు ఒకడని చెప్పిన చాలునా? ఇదిగో ఒక్క ఉదాహరణ ఒక్కడి గురించి చెప్తాను. దాన్ని బట్టి నువ్వు తెలుసుకో. ఆ రాముడు నాలో రగుల చేయగా వెర్రిగా అతని వాగురంలో చిక్కి వాని తమ్ముని ఎంతయో బ్రతిమాలి నిరాశ చెంది కినుకతో రామపత్ని అయిన సీతను భక్షింప వెళ్ళితిని. ఇదిగో ఎంత ఎంత ప్రయత్నం చేశానంటే చిన్న ఉదాహరణ చెప్తాను నీకు చూడు. ఎన్నో నా ట్రిక్స్ అన్నీ వాళ్ళ దగ్గర ప్రదర్శించాను. ఆయన అయిపోయింది. ఆయన తమ్ముడిని కూడా బతిమాలుకున్నాను. అదే అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరిని ఏం చేయలేక ఆవిడని చంపేస్తే, ఆ సీతమ్మని చంపేస్తే అప్పుడు వీళ్ళు నా దారికొస్తారనుకొని ఆవిడని తినేద్దామని వెళ్ళాను. వాని తమ్ముడు వేగమే వచ్చి ఎందుచేతనో గాని నా తలగోయక ముక్కు చెవులు మాత్రమే కోసాడు. నన్ను చంపేయలేదెందుకో. ఎందుకంటే మరి రావణుడికి తెలియాలి కదా! ఈ బలమంతా కూడా ఎందుకు చంపేస్తారు? వాడు నా తలను కోసి ఉండిన వారు మనం ఆడు నాటక ప్రదర్శనకు తెరపడి ఉండేటిది. నేను కానీ ఆయన కానీ నన్ను చంపేసుంటే అసలు కథ ముందుకు వెళ్ళేదే కాదు. నాటకం పూర్తయి ఉండేది. అక్కడితో తెరపడిపోయేది. రావణ ఇంక నీవు రంగప్రవేశం చేయము. నాటకమున 2వ అంకమునకు తెర ఎత్తము. దీనిలో నీ పాత్ర పోషించము. ఇదిగో ఇప్పుడు నువ్వు స్టేజ్ మీదకి రావాలి. నీ పాత్ర నువ్వు పోషించు. నా హృదయమందు దుఃఖము కూడగట్టుకొని ఉన్నది. అన్నా దాన్ని తొలగించుమురా. అందుకు తగిన విధానం ఆలోచింపు. నాకు ఆ రామునితో ప్రేమానుబంధం కొనసాగుటకు ప్రతిబంధకమై పుత్రి సీత ఉన్నది. నాకీ సవతి పోరు పంపుమురా. పొంతము పట్టి వచ్చితిని దాన్ని చెల్లింపుమురా. నా హృదయ శల్యము తీర్పవా. ఆ తెంపరియే మా ప్రేమానురాగములను సాగనీకున్నది. నీ ఉపాయములు ఎరిగిన వాడవు. వానిలో నీ సాటి ఎవరునూ లేరు. నా సవతి పోరు తప్పు ఉపాయమును ఆలోచింపము. ఆమెను రాముని నుండి దూరము చేయుదునని నే పట్టిన పంతము చెల్లింపము. ఇదండి మన జీవస్వరూపం చక్కగా అద్దం పెట్టినట్టు చెప్పేసింది పాపం ఆవిడే. ఈ పాత్రను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చూసేది, మనం వినేది, మనం కోరేది అన్నీ కూడా మనకి ముప్పు చేస్తాయని మనకు తెలుసు. తెలిసినా సరే దాని మీదే మన ఇంద్రియాలని మన మనసు ఉసుగొలుపుతూ ఉంటుంది. ఇంత రామతత్వం చెప్పింది. వాళ్ళ పరాక్రమం చెప్పింది. రావణంతటి వాడు కూడా నువ్వు వెళ్ళకు నాయనా, వెళ్ళా ఉంటే ఎదురుపడ్డా ఉంటే నీ పని సరి అని చెప్పింది. అని చెప్పినా మళ్ళీ ఆ కసి,
అగో ఆ మనిషి వల్ల నాకు రాముడు దక్కలేదు. ఆ సీతమ్మ సౌందర్యాన్ని చూసి కదా, ఆవిడ వలలో పడి కదా అంత పాషాణంలా ఉన్నాడు, కఠిన హృదయుడై ఉన్నాడు. అంచేత ఆవిడని తొలగించేస్తే కానీ నాకు రాముడు దక్కడు అని అనుకుంది. ఈవిడేమో సాక్షాత్తు స్వామిని చెరపట్టాలని చూసింది. రావణాసుడు అమ్మని చెరపట్టాలని చూశారు. మరి 2 కొరదగనివే కదా! అంచేత ఇలాంటివి అది మనకు ముప్పు తెస్తోంది. మన బుద్ధి చెప్తూ ఉంటుంది. కానీ ఈ మనసు దాన్ని లొంగ తీసేసుకుంటుంటుంది. అక్కడే మన బుద్ధిని ఉపయోగించుకొని ముందుకు వేస్తుండాలని తెలుస్తుంది గదా! అంటోంది. ఇదిగో చెల్లెలకి ఇంత ఇదండి. నాకు సవితి పోరు తప్పించు. నా పైగా ముందరేమిటి? ఏదైనా నేను అనుకున్నానంటే అది చేయకపోతే ముందర నాకు ఇప్పుడు కోరిక సంగతి తర్వాత ఉంచండి. మన తత్వం ఎలా ఉంటుందంటే, మనకి దక్కకపోయినా సరే పక్కవాడికి దక్కకూడదు. అది కదా మానవ నైజం. అది చక్కగా చెప్తోంది. రావణ, నీవు నాకంటే పెద్దవాడువు. అయినను నీ హృదయమందుల ఆలోచనలు తెలుసుకొనగలను. దాపరికమెందుకు విప్పి చెప్పెదను. నాకు ఆ రాముడు మగడు కావలను. నీకు ఆ సీత కావలను. నాకు సీతా ప్రతిబంధము, నీకు రామ ప్రతిబంధము తొలగవలను. అదే మనం అనుకున్నట్టుగానే ఉన్నది ఇక్కడ కూడా. ఏమంటున్నారు? అదిగో సర్లే, నీ విషయం నాకు తెలుసు, నా విషయం నీకు తెలుసు. నేను రాముడిని వరించాను. ఆవిడ అందం చెప్పేసరికే రావణాసుడికి అసలు ఒక బుద్ధి పుట్టేసి ఉంటుంది కదా! ఇంకంచేత ఈయన అసలే కామోతుడు, అందరినూ చెరబట్టి తెచ్చి అటు పెట్టుకున్నాడని ఈవిడకి తెలుసు కదా! అంచేత నువ్వు గొప్పవాడివి. నా కోరిక తీరుతుంది, నీ కోరిక తీరుతుంది. అంతేని నువ్వు సీతను దక్కించుకో, నాకు రాముడిని దక్కేట్టు చెయ్యి. నేను రాముని కోరినట్లే నీవు సీతను కోరుము. మన కోరుకున్న వారిని పొందినను, పొందకున్నను మేలే. మన వలపులు ఫలించను, ఫలించకున్నను రాక్షస యత్నము చేయవలెను. అది చూసారా? రాక్షస ప్రవృత్తిని ఎంత చక్కగా ఇక్కడ పొందుపరిచారు చూడండి. మనం కోరుకున్న ఫలితం మనకు దక్కపోయినా సరే, అసలు మన ప్రవృత్తి ఏంటి? ఒక ఒక ఏంటి క్షత్రియుడు ఉంటాడు. గెలుపో ఓటమో చస్తే సత్యం. కానీ మన ప్రవృత్తి ఏంటి? యుద్ధానికి ఎవడన్నా వస్తే వెనుతీయకుండా వెళ్ళిపోవాలంతే. మన రాక్షస ప్రవృత్తి ఏంటి? మనకు దక్కినా దక్కకపోయినా పక్కవాడికి దక్కకుండా చేయాలి. అవతల వాడు బాధపడేట్టు చేయాలి. అది కదా రాక్షస ప్రవృత్తి. ప్రయత్నం చేద్దాం అంటోంది ఈవిడ. సోదరా, సీతారాముల జంట నేత్ర పర్వమైనదే. దాన్ని విడదీయి చూచుట దోషమే, సందేహం లేదు. చూసారా బుద్ధి ఎలా చెప్తుందో? అయ్యో! ఆ జంటను చూస్తేనే విడదీస్తే మనకెంత పాపం. కానీ దోషమే. అది నాకు తెలుసు. అయినను రాముని చెంత ఆ సీత కూర్చుని ఉండుటను నేను ఓర్వలేకున్నాను. ఆ అసూయ అనేది చూడండి ఎంత ఈర్ష్య అంటారు కదా! ఈర్ష్య అంటే ఇదే. అవతల వాడికి దక్కకూడదు అని చెప్పుకోవడం ఈర్ష్య. ఈవిడకి అట్లాంటి నాకు దక్కపోని ముందర ఆ సీత మాత్రం ఆయన పక్కన ఉండకూడదు. రాముని పార్శ్వం నుండి జానకిని దూరం చేయవలెను. ఆ పార్శ్వం అంటే పక్కన. అప్పుడు రామస్వామి నా వాడగును. నీవా జానకిని తీసుకొని పోరా. నువ్వో పని చేయి. ముందర జానకిని చెరపట్టి మానవులైనను చక్కని వారు కనిపించిన వారిపై అనురాగము కలిగి ఉండుట దోషమెట్లగును? మన జాతి లక్షణమే అది. అంచేత అది కోరకూడదా ఇవన్నీ మనకు ఆలోచనలు రాకూడదు. అంచేత ఆవిడ అందులో చక్కని చుక్క. అలాంటి వాళ్ళ మీద అనురాగం పెంచుకోవడం పెద్దనికే అదే దోషంలోకి రాదు మనకి. వారిని కోరుకొనుట, ప్రేమించుట కూడా తప్పు కాదు. అట్టి వలపు ఫలించినను ఫలించకున్నను మేలే. ఒక విధంగా ఫలించని వలపే గొప్ప ఎగును. అదే కదా! ఆ విరహంలోనే ఆనందం ఉంటుంది కదా! సర్లే దొక్కుతారో దక్కరో మొత్తానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రేమించి ఎదుటివారి వలపు చూపునకై నిరీక్షణలోనే ఆనందం ఉన్నది కదా! ప్రేమించాలి, వాళ్ళ కోసం ఎదురు చూడాలి, వాళ్ళ విరహంలో మనం ఉండాలి. అది ఇంకా ఎక్కువ ఆనందం ఇస్తుంది. నా విషయమే తీసుకొనుము. రామస్వామిపై విపరీతమైన అపేక్ష ప్రదర్శించిదని వాడు దాన్ని త్రోసిపుచ్చెను. తామసించి నా ముక్కు చెవులు కోయించి త్రోసివేశాను. ఆయనను వాని ఎందలి అభిమానము నాలో తొలగిపోయినదా? పైగా నేను అతని శౌర్య ప్రతాపం లోకములలో ప్రచారమునచ్చటలో ఆనందము పొందుట లేదా? అది మనకు అవతల వాళ్ళ మీద ప్రేమ కనుక అనుకుంటే వాళ్ళల్లో ఉన్నటువంటి గొప్ప గుణాలన్నీ కూడా ఒక్కసారి మనం చెప్పుకోక తప్పదు కదా! అలా ఇదిగో ఆ రామ పరాక్రమాన్ని కానీ, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని కానీ లోకంలో
ప్రచారం చేసినట్టే కదా నేను. అదే నాకు ఆనందంగా ఉంది అని చెప్పుకుంటాను. నేను రాముని వలచి పరాభవింపబడితిని. నీవు జానకిని వలచి ఆమెను పొందుటలో విఫలుడవై నశించినను మేలే. అలాంటి ఆవిడ కోసం ప్రాణం వదులుకుంటే ఏమిట్రా? వెళ్ళు ప్రయత్నం చెయ్యి. ఏదైతే అవుతుంది. అదే శ్రేయమనే అది శ్రేయమనే తలంపుము. ఒక అవతల మంచి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనని ఆదరించినా, ఆదరించకపోయినా, దక్కినా, దక్కకపోయినా కనీసం మంచి ఫలితమే వస్తుంది అని చెప్తున్నారు. ముందర ఒకసారి చూస్తావు కదా! పెడతావు కదా! ఆశ్రయిస్తావు కదా! అని. అంతే ఏంటంటే దుష్టుడివైనా ఆయన్ని ఆశ్రయించవయ్యా! నీకు మంచే జరుగుతుంది అని చెప్తున్నట్టు అయిందిక్కడ. ఈ వలపులు నేడు కాకున్నను మరొకెప్పుడైనా సత్ఫలితమునిచ్చును. రఘురాముని కథలో రావణ శూర్పణఖులను భూమికలను నిలిచిపోగలవు. సర్లే, ఈ రామ చరిత్రలో మనిద్దరం ప్రధాన పాత్రలమై అతనిరాక నిలిచిపోతాం కదా! వాన్ని పేర్కొనక ఎవరునూ రామ కథను ఎరుగజాలరు. అసలు మనిద్దరమే లేకపోతే రామకథ ఏముంటుంది? శూర్పణఖ కథనం ఆగిపోయినది. రావణుడు ఆనందంతో గలగల నవ్వి ఇట్లనెను. సరే, ఇప్పటివరకు ఆయన ఒక్క సమాధానం చెప్పలేదు. ఈవిడే అలా చెప్పుకుని వెళ్ళిపోయింది. ఓ నవ్వు నవ్వాడు. ఇలా చెప్పడం మొదలెట్టాడు. చెల్లెలా, నీ భాగ్యం ఈనాటికి ఫలవంతమైనది. నా కాలమును దానితో కలిసి వచ్చింది. సర్లే, ఓ దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా, సర్లే నీకు ముక్కు చెవులు పోతే పోయే గాని మొత్తానికి మన ఇద్దరి కళలు ఫలించేటే ఉన్నాయిలే. అంచేత కాలం కలిసి వచ్చింది అన్న చెల్లెళ్ళమైనందున అవి కలిసి వచ్చినవి. చెవులేని ఆ దంపతులకు నే చేసిన సేవ ఫలించుచున్నది. నాకు మంచి వార్త తెచ్చితివి. ఈయన కూడా ఆయన శివలింగాలను పూజించినా ఏదైనా పరమాత్మ పూజలోనే ఆయన ఉన్నాడు కదా! అంచేత నా పూజలు కూడా ఫలించాయి. నేను మంచి వార్త తెచ్చావు. నా గత స్మృతిని కలగజేసింది. నాకు కూడా నా పూర్వజన్మ వృత్తాంతం కూడా నాకు గుర్తొస్తోంది. పూర్వం సనత్ కుమార ముని చెప్పిన పలుకుల అర్థము విశదమైంది. ప్రజ్ఞావంతుల మాటలు ఊరికే పోన మనం ఉత్తర రామాయణంలో చదువుకున్నాం గదా! అది ఈ రావణుని యొక్క పూర్వ చరిత్ర అంతా కూడా అక్కడ మనకి గురువుగారు చెప్పారు. ప్రజ్ఞావంతుల మాటలు ఊరికే పోన వృథాగున జనక రాజపుత్రుడితోనూ సుమిత్రానందనితోనూ కలిసి రామచంద్రుడు దండకు వచ్చినాడని అమృతతుల్యమైన పలుకు నా చెవిలో పోసితివేమో చెల్లెలా. ఆనాటి నుండి ఈనాటి వరకు నా మనసు వాని కొరకే ఎదురు చూస్తున్నది. నేను ఈనాటికి రామస్వామికి జ్ఞాపకం వచ్చి ఉందును. చూడండి, ఎంత దుష్టుడైనా తనకి రాబోయేది ఒక మంచి కాలం కలిసొస్తోంది అంటే చిన్న ఆశ ఉంటుంది గదండీ! అంచేత నువ్వు ఎప్పుడైతే ఆయన్ని కలిసావో, ఆ జనకరాజపుత్రితోనూ, సుమిత్రాంతో కలిసి రామచంద్రుడు ఈ దండకు వచ్చాడని తెలిసి ఆ అమృతం పలుకులు నా చెవిలో పోసావేమో అనుకుంటున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నా మనసు వాని కొరకే చూచున్నది. నేను ఈనాటికి రామస్వామికి జ్ఞాపకం వచ్చుందును. రాముడు పువ్వుల వంటి నవ్వులను నీపై రువినాడు. తన పలుకుల చూపుల ద్వారా అమృతం నీపై కుమ్మరించెను. నీవును మన కుటుంబమునకు ఖ్యాతి తెచ్చు తమ్ముడు విభీషణుని గురించి భగవంతుడైన రామునితో అభయమిచ్చినట్లు చెప్పితివి. ఇక మన వంశమునకు విభీషణుడు ఒక్కడే చాలును. వానికిక మంచి రోజులు వచ్చును. విభీషణుడు సన్మార్గగామి అని ప్రాజ్ఞులాడు మాటలు ఈనాటికి ఫలితమునకు రానే ఉన్నవి. ఈయనకి పూర్వచరిత్ర ఎప్పుడైతే గుర్తొచ్చేసిందో జరగబోయేది కూడా కళ్ళకు కట్టినట్టే ఉంది. అయినా ఈయన వెనకడుగు వేస్తాడా? శూర్పణఖలాకే ప్రయత్నం చేస్తాడు కదా ఫలితం ఏదైనా. అది మనం తెలుసుకోవాల్సింది. నీకు ఆయన మంచి అమృతాన్ని గుమ్మరించాడు ఆ రామచంద్రుడు. అలాగే ఇక విభీషణుడు మన కుటుంబానికి ఒక్కడే చాలే, వంశానికి ఖ్యాతి తెచ్చేవాడు ఒక్కడున్నా చాలు కదా! అంచేత వానికి ఇహ మంచి రోజులొచ్చాయి. విభీషణుడు సన్మార్గగామి ఆయన. సన్మార్గంలో నడిచే వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రాజ్ఞులాడేటువంటి మాటలకి అర్థం తెలుస్తుంది. దాన్ని వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. ఈనాటికి అవన్నీ కూడా ఆమెల యొక్క వాక్కులన్నీ కూడా ఆ సంత్ కుమారుడు చెప్పినటువంటి వాక్యములు ఫలితం రానున్నవి. సమీప భవిష్యత్తులో జరగబోవు రామ రావణ సంగ్రామం నాటికి విభీషణ ధర్మ బుద్ధి పూర్తిగా వెల్లడి అగును చూడుము. ఇదిగో రామ రావణ సంగ్రామము ఈ ప్రపంచం చూస్తుంది. విభీషణుని యొక్క ధర్మబుద్ధి కూడా పూర్తిగా వెల్లడవుతుంది. ఈ భాగ్యము చాలును. నీవు రామప్రభువుతో వాడు దానవ చేష్టలు లేనివాడని, ధీమంతుడని, ధర్మవర్తివని చెప్పితివి కదా!
నీకు కూడా తెలుసు కదా! విభీషణుడు ఎలాంటి వాడో చెప్పుకున్నావు కదా! నువ్వే చెప్పేసావు కదా! అంచేత వాడు మంచి ధీమంతుడు, ధర్మవర్తి అని కూడా నువ్వే చెప్పావు గదా! మనలో మన మాటగా చెప్పుచుంటుని వినుము. ఇదిగో ఇప్పుడు ఏదో నాకు పూర్వజన్మ ఇదంతా కూడా నాకు గుర్తొచ్చి నీతో అభిమానంగా చెప్పేసాను కానీ, నువ్వు ఏదో మనలో మన మాటగా ఆత్మీయంగా చెప్తున్నానంతే విను. ఆ ప్రభువు నీతో మాట్లాడెను. లక్ష్మణస్వామి ముక్కు చెవులు కోయుటకైనను నిన్ను తాకెను. అది. చూసావమ్మా నీ భాగ్యం ఎంతదో! ఆ భాగవతాత్ముడైనటువంటి ఆ లక్ష్మణస్వామి స్పర్శ చాలు కదా నిన్ను ముట్టుకొని ముక్కు చెవులు కోసాడు. అది చాలు. ఆ జానకియో నీకు సవతి కదా! నీకింకేమి కావాలను? నీకు ఆవిడ నిజంగా నువ్వు రామచంద్రుడికి భార్య అయినా అవ్వకపోయినా నువ్వలా భావించుకున్నావు కదా! ఆ తల్లి పక్కన ఉండాలని నువ్వు కోరుకున్నావు. అక్కడికే నీ జన్మ సఫలమైపోయింది అని చెప్పేస్తున్నాడు. రఘురామ ప్రభువును వలచి నీవు ధన్యురాలవైతివి. అది. నీవు ఆశపడంలో తప్పులేదు. ఆ సాక్షాత్ పరమాత్మని అందరూ కోరుకోదగిన వాడే. అందరికీ సేవ్యుడే కావలసిన వాడే కదా! అంచేత నీ జన్మ కూడా నువ్వు అలాంటి వ్యక్తిని కోరుకోవడం కూడా నీ జన్మ ధన్యమైంది. నేను నా జన్మను హరించుటకై ఎరపెట్టెదను. ఇదిగో నా జన్మని నేను పోగొట్టుకోవడానికే నన్ను నేనే ఒక ఎరగా పెట్టుకుంటాను. అందుకు భూపతిని తెచ్చి తరించవలను. ఇంతకు ఆ తాటకాపుతుని ఆయువు చెల్లిపోగలదు. అదిగో అన్నీ తెలిసిపోయింది ఈ రావణుడికి. ఇదిగో ఆవిడని తీసుకొస్తాను. ఇదిగో తాటకాపుతి ఇంకా మారీచుడు మిగిలాడు కదా! ఆయన ఆయువు కూడా చెల్లిపోతుంది. ఈ మహానాటక సూత్రధారిగా ఈ రావణుడు రంగ ప్రవేశం చేయగలడు. ఇదిగో ఇక్కడి నుంచి కథ నాతో మొదలవుతుంది అని చెప్తున్నాడు. సోదరి మారీచుడు సిద్ధాశ్రమున యజ్ఞకాలమున స్వామిచే ఉపేక్షింపబడును. కానీ ఈ మారు తప్పిపోలేడు. ఎందుకో చెప్తున్నాను చూడు. ఆ మారీచుడిని వాళ్ళ ఆ విశ్వామిత్రుని యాగంలో ఎందుకు తప్పించాడంటే ఆయన తప్పుకోలేదు. రామచంద్రమూర్తే ఆహ్, ప్రాణాలతో వదిలిపెట్టాడు. ఆ ఉపేక్ష ఇందుకొరకేనని తెలిసుంది. ఇదిగో ఇప్పుడు మాత్రం ఇక ఆ మారీచుడికి ఆయువు చెల్లిపోతుంది. ఇప్పుడు ఇహ తప్పించుకోలేడు. ఈ రావణుడును రామప్రభువు చేత చచ్చుటకై వేచి ఉన్నాడు. నేను కూడా ఆ పరమాత్మ చేతిలోనే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. దీనికే నేను అనేక మార్గములు అన్వేషించదని. ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందా అని ఎన్నో మార్గాల్ని నేను అన్వేషించాను. ఇప్పటికి నాకు మార్గము లభించింది. రామపత్నిని దొంగిలించెదను. చెల్లెలా నీ మాటలు మంత్రములై కార్యసిద్ధి ఇయ్యగలవు. ఇదిగో నువ్వు చెప్పిన మాటలే నాకు ఒక మంత్రంగా సీతా సీత 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 అని ఆ భూపుత్రిని అలా అదే కదా స్మరణ ఈయనకి. దాంతోటే నాకు కార్యసిద్ధి అని మాటలే మంత్రములే కార్యసిద్ధిని కలుగజేస్తాయి. నీకొక మహా రహస్యం చెప్పేదను. సావధానవై వినుము. ఇదిగో ఇంకా ఎందుకు నువ్వు రెడీ అయిపో. నువ్వు మనసు కుదుట చేసుకో. నా కథంతా ఇప్పటికే నీకు చాలా తెలిసిపోయింది కదా! ఇంకొక రహస్యం కూడా చెప్పేస్తాను. సావధానంగా విను అంటున్నాడు. పూర్వము నా నివాసము స్వామి నివాసమైన వైకుంఠమే. నాకు కూడా పూర్వము వైకుంఠంలోనే ఉండేవాడిని. మేమిద్దరము అన్నదమ్ములము. స్వామి సేవకులమై ద్వారముల కాచి ఉండేడు వారము. మేము రావణుడు, కుంభకర్ణుడు కూడా మేము మేము అక్కడ అదే జయ విజయులే కదా! ఇలాగా రావణ కుంభకర్ణులుగా వచ్చారు కదా! అది ఆయన పూర్వ చరిత్ర చెప్తున్నాడు. నేను కూడా ఆ వైకుంఠంలోనే స్వామికి దగ్గరగానే ఉండేవారు. దా ఆ ద్వారాల్ని కాపలా కాస్తూ ఉండేవారు. మహా ఆనందంగా, తృప్తిగా దినములు గడుచుచుండెను. అట్లా మేము అక్కడ ఉండేవాళ్ళం. జయ విజయులని పిలువబడుచు భక్తితోనూ, అవధానంతోనూ ఉంటిమి. మేము చాలా భక్తిగా స్వామి విషయంలో ఉండేవాళ్ళం. ఒకనాడు మునులు నలుగురు వచ్చి అక్కడ ఇద్దరే వెళ్ళారన్నట్టు వింటుంటాం. కానీ ఈ బ్రహ్మగారి మానసపుత్రులు నలుగురు కూడా అక్కడికి వచ్చారట. వచ్చి లోపలికి పోచుండగా మేము మంచి మాటలతోనే ఇప్పుడు సమయం కాదు, లోనికి పోరాదు. వేరొక మారు రమ్మంటిమి. వారిలో ఒకడు గడ్డము మీసములు కలవాడు, చంకలో యోగదండమున్నవాడు, పాదుకులు గల పాదములు జాడించుచు, ఎత్తైన కళ్ళు గిరగిర తిప్పుచు, మీరు మమ్మల్ని పోనీక వెళ్ళగొట్ట చూస్తున్నారే, మీ పాడుబుద్ధికి ఫలితం అనుభవింపుడు అని ఈయన వెళ్ళారు కదా స్వామిని సేవించుకోవడానికి. భృగు మహర్షి ఆయన వెళ్ళేసరికి ఆయన అడ్డుకునేసరికి కోపం వచ్చేసింది ఆయనకి. బిదేంటి మమ్మల్నే వెళ్ళొద్దని అంటారా అంటూ తనకు ఆ మండల జలము అరచేత పోసుకొని మీ అవినేమునకు 7 జన్మల శాప మీ తలచియు కరుణించేతిని 3 జన్మ
జన్మల కాలం రాక్షసులై ఉండెడుదరు. ఏడ్చినను మొత్తు కొనినను ఫలము లేదు పొండు అనెను. అదిగో 7 జన్మల్లో ఆ స్వామికి మిత్రులుగా ఉంటారా? 3 జన్మల్లో విరోధులుగా ఉంటారా? మా శాపం మాత్రం అనుభవింపక తప్పదు అంటే ఆఖరికి 3 జన్మల్లో వీళ్ళు విరోధులుగా మారిపోయారు స్వామికి. ఆ కథ చెప్పుకొస్తున్నారు. ఒక జన్మలో ఈ కంస కంసుడును కంసుడు ఇంకోటి పేరు ఎప్పుడు మర్చిపోతా. రావణ కుంభకర్ణులుగాను అట్లాగా రామ్ ఇవి స్వామితోటి విరోధులుగా మారిపోయారు. హిరణ్యకశిపులుగాను. మహాత్ములైన పెద్దలు సామాన్యులుగా కనిపించరే కాని వారి అమోఘ వచనములు తపశ్శక్తియుతులనై ఉందురు. అప్పుడు వాళ్ళ యొక్క మాటల వల్ల మేము ఆ ఫలితం ఏంటో మాకు తెలుసుకున్నాం. దయ కలిగిన ఆదరింతురు. వాళ్ళకి దయ కలిగితే వాళ్ళు శాపవిమోచనం ఎదురు శాపాన్ని గురవకుండా కూడా చేయగలరు. వారి కోపం అగ్ని వలె కాల్చివేయను. అది ఎండు కట్టెలు ఎంత నిమిషంలో కాలిపోతాయో ఆ శాపం కూడా అంత తొందరగా మమ్మల్ని భస్మం చేస్తుంది. ఎంత భుజబల శౌర్య బలములున్నను ఏమీ ప్రయోజనం ఉండదు. ఎంత గొప్పవాళ్ళైనా సరే శాపానికి గురి అవ్వాల్సిందే. తాపసుల శక్తి ముందు ఎంత వారైనను తల వంచవలసిందే. వారి శాప ఫలముగా రాక్షసులమై హిరణ్యాక్షులమై చిరకాలముండి శాపాంతము పొందితిమి. అదిగో హిరణ్యాక్షుడు వచ్చాము. ఆ శాపం పొందితిమి. మొదటి జన్మలో రెండో జన్మలో రాక్షస ప్రభువులుగా రావణ కుంభకర్ణులమైతిమి. ఇదే మా జన్మ రహస్యము అని తన జన్మ రహస్యాన్ని చెప్పేశాడు చెల్లెలతోటి. ఎన్నదగిన దేవతా వంశమున పుట్టిన మాకు రాక్షస జన్మం రాచపుండు వలె సంక్రమించింది. వీపు మీద వస్తూ ఉంటుంది చిన్న రాచపుండు, చిన్న కురుపులా ఉంటుంది. అది అలా పొద్దుతిరుడు పువ్వులాగా కన్నాలు పడి మరి ప్రాణాలని తీసేంతదిగా బాధపెడుతుంది. దీనికి వైద్యుడా ఆ కమలనేడే ఎవరండి? దానికంటే వేద్యో వైద్య సదాయోగి అని చెప్పినట్టుగా ఆ స్వామి దానికి వైద్యుడు. ఆ శౌర్యే సత్న చికిత్స చేసి ఈ వ్రణబాధ నివారింపగలడు. ఇదిగో మేము అప్పటి నుంచి ఇలాగ ఇతరుల్ని పీడిస్తూ రాక్షస జన్మనెత్తి ఇలాగా క్రూరమైనటువంటి పనులు చేస్తున్నాం. ఇప్పుడు మాకు మంచి డాక్టరు ఆ భగవంతుడని తెలుసు నాకు. ఆ శుభగడియం ఎప్పుడు వచ్చునో ధర్మాధర్మంలో గుర్తించలేని రాక్షస జన్మం ఎత్తుటచే జ్ఞానము నశించింది చెప్పుకుంటున్నాడు. ఇది నా తప్పు కాదమ్మా, నేను అలాంటి కులంలో పుట్టాను అని చేత ఆ భాగవత అపచారం చేయడం చేత మేము అనుభవిస్తున్నాం. రాచపుండ్లా నన్ను అలాగా నశింపు చేస్తోంది. కండకావరం ఎక్కింది, ఘోర పాతకముల రాసులు పోసితిని. ఆ రాక్షస కులంలో పుట్టడం చేత జ్ఞానహీనుణ్ణి అయిపోయాను. అహంకారము కామము నా మీద ప్రకోపించింది. అలాగా ఎన్నో ఘోరమైనటువంటి పాపాలని రాసులుగా పోసుకున్నాను. బలహీనులైన మనుజులు ఏమి చేయగలరన్న తృణీకార భావంతో వారిని అలస్యం చేసి ఎన్నో తపస్సులు చేశాను, ఘోరమైన తపస్సులు చేశాను, ఎన్నో వరాలు పొందాను. కానీ మనుషుడిని మామూలు మనిషి వీడేం చేయగలడు అని అనుకునే కదా మానవుల చేత కూడా నాకు చావు రాకుండా చేయమని బ్రహ్మగారిని కోరుకోలేదు. వారి నుండి మరణము లేకుండా వరమును కోరనైతిని. అయ్యో నాకు ఆఫ్టర్ ఆల్ మామూలు మనుషులు ఎంత అనుకున్నాను అంతే. చెల్లెల ఆ మహాత్ముడు ఎప్పుడు వచ్చునో, ఆయన దర్శనంతో నా బాధలు ఎప్పుడు తీరినో, ఈ రాక్షస జీవితం నుండి ముక్తి ఎప్పుడో అని ఎదురు చూచి వేసారి ఎరుగగోరి సనత్ కుమార్ మునీంద్రుని దర్శింపనేగితిని. ఇదిగో అలా ఈ జన్మలో అలా పడి ఉన్నాను. ఎప్పుడా పూర్వజన్మ వృత్తాంతం గుర్తురాగానే నాకేమనిపిస్తుంది, అయ్యో మళ్ళీ ఎప్పుడు స్వామిని సేవించుకుంటానో, ఎప్పుడో ఈ రాక్షస జన్మకు అంతం కలుగుతుందో అని ఒక్కసారి ఆ బుద్ధి పనిచేసినప్పుడు అలా అనిపిస్తుంది. ఈ మనసు దానికి ఒక పొర కప్పేస్తుంటుంది. ఈ ఇంద్రియాలని మళ్ళీ అలాగా ప్రకోపింప చేస్తూ ఉంటుంది. ఇది కదా సర్కిల్ తిరుగుతూ ఉంటుంది. అంచేత ఇంకట బాబు నాకెప్పుడు విముక్తి కలుగుతుంది, నేను ఎప్పుడు మళ్ళీ స్వామిని చేరుకుంటానని చెప్పి మళ్ళీ సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళారట ఆయన. ఆమెని దేవరహస్యమును రావణ వినుమని చెప్పాను.
శ్రీహరి మనుజుడై భూమిపై జన్మించి భార్య సీతతోను తమ్ముడు లక్ష్మణ్తోను దండకావనమునకు వచ్చును. అప్పుడు ఆయన చెప్పారు, నువ్వు చెప్పిన మాట ఆయన చెప్పిన మాట ఇదే మాట, ఇదే ఇదే చెప్పాడు సనత్కు. అమ్మయ్య, ఇప్పటికి నాకు ఈ జన్మకి ఇహ ఈ మంచి జన్మ వచ్చి మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళగలను అని అప్పుడు తెలిసింది. ఎప్పుడైతే సీత లక్ష్మణులతోటి ఆ రామచంద్రమూర్తి దండకావనానికి వస్తాడో అప్పుడు నాకు విముక్తి కలుగుతుంది. అది అప్పటి నుంచి ఈ జన్మ నాకు పోతూ ఉంటుంది అని చెప్తున్నాడు. తానొక జింక రూపం ఎత్తి తాటక తనయుడైన మారీచుడు భూపుత్రి జానకిని మోహపెట్టును. అది అప్పుడు వస్తాడు, ఒక జింక రూపం ఎత్తుతాడు. ఎవరు? మారీచుడు, ఈ తాటక తనయుడు వస్తాడు. అప్పుడు ఆ భూపుత్రిని కూడా, ఆవిడకి తెలీదా మహాతల్లి, ఆవిడకి ఆ బంగారు లేడీలు ఉంటాయని ఏమన్నా అసలు ఆవిడకి ఆలోచన ఉండదా? ఎందుకు ఉండదు? ఆ మోహం అలాగా మోహ పెట్టేస్తారు. పరమాత్మ అయిన రాముడు సీత కోరికను అంగీకరించి తెచ్చిపెట్టుటక మాయాగృహం వెంట పరివెత్తును. ఇదిగో జరగబోయే కథ అంతా కూడా సనత్ కుమారుడు రావణునికి చెప్పేశాడు. వాని వెంబడి వాని సోదరుడు లక్ష్మణుడు వెళ్ళును. అప్పుడు నీవు జానకిని హరించి లంకకు తెచ్చెదవు. అప్పటితో రాక్షస జన్మన్న నీ పాత్ర ముగియును. ఎప్పుడైతే చూడండి, అసలు ఇంకా రావరావణి యుద్ధం గురించి చెప్పట్లేదు. అంటే మహా సాక్షాత్తు ఆవిడ లక్ష్మీదేవి అంశమే కదా! అలాంటి ఎవరిని సాక్షాత్ తల్లి కదండి! అలాంటి పాడుబుద్ధి నీకు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే నీకు జన్మకి విముక్తి అయిపోయినట్టే అన్నట్టు చెప్పేస్తున్నారు. అంచేత నీ పాత్ర అప్పుడే ముగియును అంటే రాక్షస జన్మన ఈ పాత్ర ముగియును అని చెప్పగానే ఆశ్చర్యం చెందింది సోదరి. ఎంత చిత్రము! కమలనయనుడా శ్రీహరి మన్మధుడు దేవదేవుడు మానవ జన్మనెత్తునట. వరములు కోరినప్పుడు ఎవరిని హీనులని నేను వారి నుండి మరణము లేకుండా వరములు కోరి ఉండలేదో ఆ హీన మానవ జన్మనెత్తునట. జగద్రక్షణకై నీచ వరాహ రూపమెత్తినవాడు హీన మానవ జన్మనెత్తుటకు అభిమానపడిన కోటి సూర్య ప్రభా సంపన్నుడా వైకుంఠుడు నేను ఉపేక్షించిన మానవ జన్మనెత్తుటను ఆలోచింపగా నేను నిర్జింపబడుట వాని చేతనే అని రూఢి అగుచున్నది కదా. అసలట ఆ రామచంద్రమూర్తి ఒక ఒక మామూలు మానవుడుగా వచ్చేస్తాడు. ఆయన ఏంటి వైకుంఠవాసుడు, స జగన్ నియంత ఆయన, సర్వ శక్తిమంతుడు. ఆయనకి కోరికంటూ ఏమీ లేనివాడు. ఏదన్నా కోరికుంటే ఎంత నీచమైన పనికైనా దిగిపోవచ్చు. అలాంటి ఆయన మామూలు సరేలే ఏముందిలే, ఆయన ఒక వరాహంగా వచ్చేసాడు, ఒక చేపలాగా వచ్చేసాడు, ఇంకా ఒక యాచకుడుగా వెళ్ళిపోయాడు. ఇంకా ఎన్ని రకాల పాత్రలు పోషించిన వాడికి మామూలు మానవుడిగా పుట్టడంలో అంత ఆశ్చర్యం ఉందిలే. కానీ నేను మానవుడంటే అంత ఆఫ్టర్ ఆల్ ఏం చేస్తాడులే మనకి అనుకున్నాను. అనుకోవడమే నేను నేను అదేను పోన్లే, అప్పుడు నేనది కోరుకోకపోవడం చేతే ఇప్పుడు ఇలాంటి నాకు ఈ రాక్షస జన్మకు ముగింపు కలుగుతోంది. మంచిదే. అంతటి మహాత్ముడా శౌర్యే స్వయంగా విచ్చేసి ఈ దానవ జన్మం నుండి విముక్తి ప్రసాదించుట కంటే కోరదగినదేముండను. పోన్లేదు, యుద్ధం వస్తే వస్తుంది, నా జన్మ మరణిస్తే మరణిస్తాను, కానీ ఈ రాక్షస జన్మకి నాకు విముక్తి కలుగుతుంది కదా, అదే నాకు చాలు, అదే నాకు ఆనందం అన్నవాడు మరి యుద్ధానికి వెళ్లకుండా ఉండిపోవాలి కదండి. కానీ మళ్ళీ ఆ జన్మతః వచ్చేటువంటి ఆ రాక్షస బుద్ధి అదే కదా. రావణాసుడే కాదు, మనందరిలో కూడా రావణుడు ఉన్నాడు కదా. లేకపోతే బుద్ధి ఏమో చెప్తుంటుంది, ఈ మాట అనకు, ఈ పని చేయకు, ఇలా ఉండకు అని పెద్దలు చెప్తారు, పక్క వాళ్ళు చెప్తుంటారు. అయినా కూడా మన మనసు ఈ ప్రకృతి మాయలో స్వామి అలాగా చేస్తుంటాడు. ఎందుకంటే మన కర్మలను అనుభవించడానికి అలాంటి చెడ్డ పనులు చేయకపోతే ఎలా అనుభవిస్తాం? అంచేత అనుకుంటున్నాడు ఆ బలిచక్రవర్తి. అప్పుడు అలాగే అనుకున్నాడు కదా. ఆ స్వామి అంతటి వాడు వచ్చి ఆయన చేయి కిందుండి నా చేయిని పైన ఉంటే అంతకన్నా నా జన్మకేం కావాలి, నేను పోయినా పర్వాలేదు అనుకున్నాడు. అలాగా ఈ రావణునికి కూడా అలా అనిపించింది. ఆ లక్ష్మీపతి ఎన్నటికి కనిపించును అని ఎప్పటికీ ఇంకెప్పటికని ఎదురు చూసేదని. స్వామి లక్ష్మీపతి, ఎప్పుడయ్యా వస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పటికి నాకు విముక్తి కలిగిస్తావు,
ఇంకెప్పటికీ అనుకుంటూ ఎదురు చూసింది. రానందున విసిగి వేసారదని. ఎంతైనా 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 ఆ దండకారణ్యంలో ఆయన ప్రవేశించడమే వినలేదు, చూడలేదు. నేడు రేపు అని 20 కన్నులతో ఇంకా ఎదురు చూచుండు కదా! అని పొత్తళ్ళు కదా! 20 కళ్ళు కదా! అంచేత ఇదిగో అలా 20 కళ్ళు పెట్టుకుని నిక్కపొడుచుని చూస్తున్నాను. వాని రప్పించుటకై వానికి అభిమాన పాత్రులు సాధు జీవులైన మునులను, బ్రాహ్మణులను బాధించితిని. అది ఇప్పటికే ఆయనకి పశ్చాత్తాపం కలుగుతోంది. ఆ పూర్వజన్మ వృత్తాంతం గుర్తొచ్చేసరికి ఈయనలో ఒక పరితాపం ఏర్పడింది. అదిగో ఎలైనా రామచంద్రి ఎవరికి ఇష్టమైన వాళ్ళని బాధ పెడితే చూడండి అసలు వాళ్ళు ముందుకొస్తారు. అది కదా! అలాగా ఈయనేంటి ఆయనకి పరమాత్మకి ఎవరిష్టము? ఆయన నివాసమే ఆ సత్పురుషుల హృదయమే నాకు వైకుంఠం అని ఆయన చెప్పుకుంటాడు కదా! అంచేత సత్పురుషుల్ని బాధ పెడితే ఆయన క్షణంలో తెర మీదకొస్తాడు అని నాకు తెలుసు. అందుకే ఆ బ్రాహ్మణుల్ని బాధించదని. విసిగిపోయి నిరాశ చెందదు. ఎన్ని బాధలు పెట్టినా చేయకూడని పనులు ఎంత చేసినా, ఏం చేసినా ఆయన రావట్లేదు. ఈ స్థితిలో ఉన్న నాకు ముక్తి ప్రసాదించుటక హరి హ్మ్. హరి అవతరించెనని తెలిసి ఆశలు మంగళం చిగురించెను. పాడతాం. అయ్యా! ఆ రామచంద్రమూర్తి ఈ భూలోకంలో ఆ వైకుంఠవాసుడు మామూలు మానవుడుగా అవతరించాడు అని తెలియగానే నాకు ఆశ మళ్ళీ చిగురించింది అని చెప్తున్నాడు. అయిపోయిందమ్మా. మంగళం పాడమ్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాప్తే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఇవాళ మరీ షార్ట్ క్లాస్ లా ఉందండి గురు మేడం గారు. ఏమండి? ఇవాళ మరీ షార్ట్ క్లాస్ లా ఉంది అంటున్నాను అత్తగారు. చాలా 40 తక్కువగా minutes విన్నట్టు అనిపిస్తుంది. 20 నిమిషాలే విన్నట్టు అనిపించింది. అదే మరి. దాసోహం దాసోహం.